హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, మీషోలో కొత్త అప్డేట్ అయితే వచ్చింది, రిటర్న్ లెస్ రిఫండ్ పాలసీ అని. ఈ అప్డేట్ ఏంటంటే ట్రస్టెడ్ కస్టమర్స్ కి ప్రొడక్ట్ అనేది రిటర్న్ చేయకుండానే వాళ్ళకి రిఫండ్ అనేది ఇస్తానని చెప్తుంది. ఇది సెల్లర్ కి అయితే 100% వేస్ట్. ఎందుకంటే మనకి ఒకప్పుడు ప్రొడక్ట్ అనేది పంపిస్తాము, కస్టమర్ రిటర్న్ చేస్తే ఆ ప్రొడక్ట్ డ్యామేజ్ కానీ లేదు ఇంకేమన్నా వేరైన ప్రొడక్ట్ కానీ ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీడియో చేసి ఆ ప్రొడక్ట్ కి మనీని అయితే ఒక 50% అయినా క్లెయిమ్ చేసుకునే వాళ్ళమి. ఇప్పుడైతే ఆ ప్రొడక్ట్ కి అసలు ఆ ప్రొడక్ట్ కస్టమర్ నుంచి సెల్లర్ కి అయితే రాదు. కస్టమర్ పంపించినప్పుడు అంటే అసలు పిక్ చేసుకోకుండానే కస్టమర్ కి రిఫండ్ అనేది ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఒక ట్రస్టెడ్ కస్టమర్ ఉన్నారు, ఒక 10 ప్రొడక్ట్స్ అనేటివి ఆర్డర్ చేసుకున్నారు, హానెస్ట్ గా రివ్యూ ఇచ్చారు, బానే ఉంటుంది. అప్పుడు కస్టమర్ ఒక ప్రొడక్ట్ అయితే ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ 10కి హానెస్ట్ గా రివ్యూ ఇచ్చి ఈ ఒక ప్రోడక్ట్ కి హానెస్ట్ గా రివ్యూ ఇవ్వకుండా డ్యామేజ్ వచ్చిందని రిటర్న్ చేశారనుకోండి, అప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది సెల్లర్ ఏమో కరెక్ట్ అయిన ప్రొడక్ట్ ని పంపిస్తారు, ఈ కస్టమర్ ఏమంటే అది డ్యామేజ్ వచ్చిందని రిటర్న్ పెడతారు. అది రిటర్న్ పెట్టింది పికప్ చేసుకోకుండానే 1000 రూపాయలు అనేది కస్టమర్ కి ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చేసాక ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుందంటే సెల్లర్ కి. మీషో ఎప్పుడు కస్టమర్స్ కే సపోర్ట్ అయితే ఇస్తుంది, సెల్లర్ కి అయితే సపోర్ట్ అసలు ఇవ్వదు. కాబట్టి మీరు ఈ అప్డేట్ వల్ల సెల్లర్స్ ఇంకా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ప్రొడక్ట్స్ అనేటివి నేను చాలా వరకు చెప్పాను, ఒక 300 బిలో ఉండేలా చూసుకోండి. అంతకంటే అబౌవ్ ఉంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా వరకు ప్రొడక్ట్స్ అనేటివి లో ప్రైస్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ నష్టం జరిగినా సరే దాన్ని మనం భర్తీ చేసుకోగలిగేలా ఉండాలి, లేదంటే చాలా నష్టాన్ని అయితే చూడాల్సి ఉంటుంది.